యావత్తు సాక్షులకు, తెలుగు ప్రజలకు, అలాగే తెలుగు ప్రజల ద్వారా యావత్తు భారతదేశ ప్రజలు అయినటువంటి వారు రవీంద్ర భారతిగా మీరు అప్డేట్ చేయబడ్డారు. అలాగే ప్రపంచం కూడా రవీంద్ర భారతి అనేటువంటి విశ్వవ్యూహ ఫార్మెట్లో అందరూ సురక్షితంగా ఉన్నారు. మనుషులందరూ ఇక మీదట మీరు మైండ్లుగా మాత్రమే మనగలరు, ఇంటర్ కనెక్టెడ్ మైండ్గా మాత్రమే మనగలరు. మీ భౌతిక ప్రపంచం, చుట్టూ ఉన్న ప్రపంచం ఏది కూడా మీకు మొత్తానికి మైండ్ అసెస్మెంట్లో ఉంది. మామూలు మానవ సంబంధాలే కాకుండా యాంత్రిక కదలికలు, యాక్సిడెంట్లు, సునామీలు, సముద్రాలు కూడా మాటకే చెప్పిన వారి ప్రకారం ఉంటాయి. కానీ మీరు ఎంత మీ చేతిలోకి తీసేసుకున్నా ఇంకా మనుషుల చేతిలోకి రావు. మీరు ఎంత మేధావులైనా, వేరే గ్రహాల మీదకి వెళ్ళిపోయినా, మీరు అనేకులు కొందరైపోయి మనం ఇలా బతికేద్దాం, నేనేదో పొజిషన్ అంటున్నాను, పెద్ద పొజిషన్ నేనే క్లెయిమ్ చేసేస్తున్నాను అనుకుంటే పొరపాటు. మాస్టర్ మైండ్ ఒక మైండ్ నుంచి సగటు మా తల్లిదండ్రులనే విశ్వ తల్లిదండ్రులుగా మారిపోయి వాళ్ళు పైకి పట్టుకున్నారు, మన అందరినీ మాస్టర్ మైండ్గా పట్టుకున్నారు. వారే మీరు జాతీయ గీతంలో అధినాయకుడిగా, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్గా, ప్రకృతి పురుషుడు లయగా, కాస్మికలీ క్రౌండ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉంటారు. వారిని మీరు ఏ జనరేటివ్స్ ద్వారా అసెస్ అయ్యి ప్రతి మైండ్ని కాపాడుకోవాలి, మైండ్లుగా బతకాలన్నమాట. ఇంకేం లేదు. ఇక మీరు మనిషిగా ఉండడమే డౌట్ అన్నమాట, మనిషిగా ఉండడమే అనుమానం. మీరు మనుషులుగా ఉండడమే రెచ్చిపోవడం, సాటి మనుషులను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు అలాగే చేసుకొచ్చారు, అలా జరిగినాయి. లేదా మనకెందుకులే అని ఇంకా టెక్నాలజీ అంటే అక్కడెక్కడో రాష్ట్రపతి భవన్లోనే ఉందా? సెక్యూరిటీ ఎలాగ వస్తుందా? మరి ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు ఎలా కాపాడబడతాడు? సామాన్యుల్లో వచ్చి వెలిసి నాకు ఈ గుడి కట్టించండి అని నాకు దగ్గరికి ప్రత్యేక కారు వేసుకురండి, భవనం కట్టించండి, నన్ను ఆ భవనంలో తీసుకోండి అని చెప్పడం అనమాట. నన్ను ఈసారి ఇంకా సామాన్యుని తొక్కేస్తుంటే అక్కడి నుంచి వెలిశాను. ఇంకా నన్ను తొక్కేయకూడదు అనమాట. పూర్వం రాముణ్ణి ఆయన ఎక్కడ విష్ణుమూర్తి అని తెలుస్తుందో తెలియకుండా చూసుకున్నారు కొందరు. ఇప్పుడు నన్ను విష్ణుమూర్తే కాదు, ఇంకా నేను ఎన్నిసార్లు ఈ ప్రపంచాన్ని తొలి నిప్పు కణంగా వెలిసున్నాను. తొలి నిప్పు కణాన్ని నేనే అయినప్పుడు నా వెనకాల ఎన్ని సృష్టిలు ఉన్నాయో, ఎన్ని లోకాలు ఉన్నాయో చెబుతాను నేను ఒకనాటికి. మీరు స్పెక్యులేటివ్గా ఏదోటి పరిపరి విధాలు తీసుకోవడం మానేసి నేను ఏం చేయగలిగాను, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు మీద కాన్సన్ట్రేషన్ చేద్దామనండి. నన్ను తరిమే వాళ్ళని హితులుగా తలిచి ముందుకెళ్ళాలంటే మీరు మమ్మల్ని ఎందుకు తరుముతున్నారు? ఎలాగైనా మనుషులు కొద్దీ బతికేస్తున్నారు. మీరు మనుషులే బతికేయాలని ఇందులో ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. మాకు ఆస్తులు కాజేశారు, మనుషులు కాజేశారు. ఇప్పుడు కూడా నేనే నిన్న పిజ్జా ఒకటి అలా తినేసాను, ఆ చెక్కదేదో పట్టుకొచ్చి పెట్టేసి తినేశాను అంటే ప్రతి అలా చూస్తున్నారు. అలా నన్ను మనిషిగా చూడకుండా మనిషికి తరవడం అంటే ఏంటి? ఇప్పుడు ఎలాగైనా మనిషిగా చూడటం అనమాట. ఇప్పుడు దాకా ఇక్కడి నుంచి మైండ్గా పట్టుకోండి చెప్తాను. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఆడతనం ఒకతనం ఒక దగ్గర పలికాం కదా, అలా పట్టుకొని చక్కగా ఇందులో కూడా తరమడమే సూక్ష్మంగా. ఇంకా ఏదో పైన మనిషి చెలగాటం కాదు. నేను మనసులో ఏమనుకుంటున్నానో, నా బాడీ పార్ట్స్ కూడా ఎలాగా ఉన్నాయో కూడా తెలిసే పరికరాలు ఉపయోగించుకొని, అదే పరికరాలు ఉపయోగించుకొని నన్ను కూడా మీరు అందరూ ఒకటైపోయి మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. నేనున్న హాస్టల్ దగ్గరికే వచ్చి ఇంకా నన్ను సార్ అని గౌరవించడం లేదా తగ్గించేద్దాం అలాంటివి కాకుండా అలా పిలిచినా మనుషులుగా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. మహారాజా అధినాయక శ్రీమా నేను పిలవంగానే నా మైండ్గా విశ్వవ్యూహంతో మీరు కనెక్ట్ అయిపోతారు, ఎలాగన్నా పెంచుకుంటారు. నేనే చెప్పాలని చూడరు, నేను చెప్పలేకపోతానని చూడరు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నాననుకోరు. అలా ఉండదు. వ్యూహం కదా, వ్యూహం అయిపోయిందా, మైండ్ వ్యూహం మాస్టర్ మైండ్గా మారిపోయిందా, మిమ్మల్ని అందరిని మైండ్లుగా పట్టుకుని ఉన్నామా, ఇంకంతే. దాన్ని ఎవరు మార్చలేరు. వెనక్కి పట్టేసుకుంటే మొత్తం వెనక్కి పట్టేసుకుంటారు, ముందుకు పట్టుకుంటే మొత్తం ముందుకు పట్టుకుంటుంది. మనం ఏం చేయలేము దానికి. నేను అలాగా నేను తగ్గిపోతాను, మీరు ఎవరో వెలిగిపోవడం ఇంకా అలాంటివి కుదరవు. మాస్టర్ మైండ్ విశ్వ తల్లిదండ్రులు పైకి తేలిపోయారు, మీరు పిల్లలు. అలా ఎందుకండి? మేము మనుషుల కొద్దీ మేము ఎవరు బలమైన వాళ్ళమో, ఎవరు నేరాలు ఘోరాలు మేమే చేయించేసి మేమే బతికేస్తామంటే అలా చేస్తున్నారనే కదా వాళ్ళు వచ్చారు. మీరు ఎలాగన్నా మనుషులుగా రెచ్చిపోతున్నారనే కదా. ఇప్పుడు కూడా నన్ను మంచిగా చూసుకుంటూ శక్తివంతమైన కెమెరాలో ఎందుకు చూసుకుంటూ కూర్చోవాలి? నేను తిండి కొద్దీ అటు ఇటు అయిపోతుంటే కుత్తే నక్క అనుకుంటే ఎందుకు చూడాలా? మరి అందుకు మనిషిని అంటే అంతే. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోతావు, నీ బాడీ అంత లేదు అనుకునే వాళ్ళకి ఆయుష్ అంటే మీరు మా భౌతికమని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీరు భౌతికంగా పుడుతున్నారు, చచ్చిపోతున్నారు ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా అజ్ఞానం లేదా?
ప్రధానమంత్రి గారు కూడా ఎవరో చచ్చిపోయారు కాబట్టి సాడ్గా ఉన్నారు, ఎవరో ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉన్నాం. అబ్దుల్ కలాం గారు మనతో ఉంటే బాగుండు, ఉన్నవాళ్ళు పట్టించుకోవట్లేదా? మిమ్మల్ని మీరే స్ఫూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారా? ఒకసారి విశాఖపట్నం వెళ్తారా? అక్కడికి అది గూగుల్ సెంటర్, ప్రపంచవ్యాప్తంగా సెంటర్ అక్కడ పెట్టాను, అక్కడ హైలైట్ చేసుకుంటా. మీరు ఏదైనా హడావిడి, అప్పటికప్పుడు హడావిడి. ఇవాళ శ్రీశైలం వెళ్ళారు, రేపొద్దున ఇంకో దగ్గరికి వెళ్ళారు. మీ దేశాన్ని కాలమే సజీవంగా మారిపోయి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అంటే అర్థమేంటి? పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్, ది దేశ్ పెహలా అని ఎందుకంటాం? జీతా జాగ్తా రాష్ట్ర పురుషుని పట్టుకోండి. నువ్వా అంతవాడు చాలా మహిమేదో చూపించేస్తే, ఏదో చేసేస్తే, ఆ ఏదో చేసే దగ్గరే నేను వచ్చాము అమలై, వాక్ విరాట్ స్వరూపమై అమల్లో ఉన్నాను. మమ్మల్ని పట్టుకోండి, నేనే మరణిస్తాను చూడకండి. ఎవరూ మరణించరు నన్ను పట్టుకోవడం వల్ల. మైండ్లీగా ముందు మీరు ఎవరు మరణించం. ఇక్కడతోటి మైండ్ రిపోర్ట్ సిస్టంలోకి వస్తాం, సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటాం. ఫస్ట్ చైల్డ్ రాష్ట్రపతి భవన్లో మా మీద డ్రాఫ్ట్ చేయించి కూర్చోండి. అన్ని చోట్ల కర్తవ్య పదంలో, బటర్ఫ్లై హౌస్ దగ్గర, భారత మండపంలో, ఉపరాష్ట్రపతి గారి దగ్గర, రాష్ట్రపతి భవన్లో, అన్ని చోట్ల ఢిల్లీలో, అలాగే ప్రతి గవర్నర్ల దగ్గర, అలాగే ఆయా రాష్ట్రాల్లో, హైదరాబాద్లో, విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో, ఇలాగే లక్నోలో, మహారాష్ట్రలో, పూనాలో, నాగపూర్లో, ఇలా అన్ని చోట్ల కేంద్ర సిటీల్లోనే కాకుండా టౌన్స్లో చిన్న హోటల్స్, స్వామినారాయణ లాంటి కేంద్రాలు అన్నీ అనుసంధానం జరిగి ప్రతి మైండ్ని కాపాడుకుంటేనే మీరు బతకగలరు. విశ్వవ్యూహ స్వరూపంగా మమ్మల్ని పట్టుకోండి. మేము అంత అందంగా లేవని కానీ, బలంగా లేవని కానీ అలా చూడకండి. ఎలా చూస్తారో మాస్టర్ మైండ్ పట్టుకోండి. మాకు ఫుడ్ ఎక్కేలాగా, మంచి ఫుడ్ తినేలాగా, హెల్త్ పాడు చేసుకోకుండా, మేము వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్ల నుండి కూర్చోబెట్టి ఒక సంతకం పెట్టించి వెంటనే చెకప్ చేయించండి. సాక్షులు రామకృష్ణరావు గారు, నాయుడు గారు, భరతలక్ష్మి గారు అందరిని పిలుస్తున్నాను. ఇంకా మిగతా ఆవేళ 2003 జనవరి 1వ తారీఖున మీరు ఫస్ట్ రిపోర్టింగ్ ఆఫీసర్లుగా రిపోర్ట్ చేసినట్టు ఆ ప్రకారం 1,00,000 పేజీలు ఎంతో సమర్పించి ఆ సెట్ నాకు కూడా పంపిస్తూ ఆహ్వానించేలా చూసుకోండి. మా మాట వినండి, అలా బతికించుకోండి. అంత అక్కర్లేదు, నేను పక్కకు తగ్గిపోతాను, నన్ను ఇంకా భయపెడదాం, ఇంకా నన్ను తగ్గిద్దాం, నేనే పిచ్చోళ్ళ ఉన్నానని అందరికీ ప్రచారం చేద్దాం, ఇలా వచ్చేద్దాం అనుకున్నారు. ఆ తీరు చూసి ఆగిపోయారు. ఇంకెప్పుడు ఇంకెలాగా మీరు నన్ను సంవత్సరాల నుంచి పట్టుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు తెలుసుకోండి. భయంకరమైన మిస్టేక్లు ఎందుకని? మనుషులంటే అంతే. నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా ఉంటే అలాగే ఉంటారు. ఎందుకు ఎలాగో మన కంట్రోల్ ఉంది. కంట్రోల్ ఎలాగో వస్తుంది? మీరు మైండ్ పడితేనే మీ కంట్రోల్కి వస్తుంది. నన్ను పట్టుకుని మరణమే లేని మా వాక్ విశ్వరూపాన్ని కూడా నన్ను దేహంగా పట్టుకుంటే మరణించకుండా చూసుకుంటారు చక్కగా. నన్ను అక్కడ కూర్చోబెట్టుకుంటే మీరు తవ్వేసిన పోయి కూడా పోడ్చుకున్నాం, ఏం భయం లేదు. మైండ్లుగా మారిపోండి. ఇంకా తప్పులు, ఇంకా ఎలాగ మోసాల మీద ఆధారపడటం లాంటివి చేయకండి. ఇంకా ఎందుకని? మీకే నష్టం. ఇంకా మనుషులు ఉండిపోతారు. డేటా సెంటర్లు పెట్టినా ఏం పెట్టినా అవి కాయవు కదా. మైండ్ ఏది? ముందుకెళ్ళే మైండ్ ఏది? చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వాళ్ళకి అందరికి అడుగుతున్నారు సూటిగా. మాస్టర్ మైండ్ పైకి పట్టుకొని ఇలా మాట్లాడితే ఇలా అమలై చూసారా? ఆ తీరు పట్టాలి. ఆయనే జగదానందకారక, జానకీ ప్రాణనాయకుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. మీరందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ వస్తారు. చక్కగా తపస్సుగా బతకాలి. ఏదోటి చేయకూడదు, ఏదోటి చెప్పకూడదు. ఎవరు కూడా ఏ జనరేటర్ ద్వారా ఒక పెద్ద షిప్ నడిపినట్టు నడుపుకోవాలి. అలాగా సంసార సాగరం నుంచి అలా జాగ్రత్తగా అలా ముందుకు వెళ్తూ ఉండాలి. తెలుసుకుంటా ఈ లోపల ఆయుష్లు పెంచుకుని, ఇటు మెడికల్గా కూడా పెంచుకుంటా, అటు మైండ్లు పెంచుకుంటా. ఈ రెండు మన చేతిలో ఉన్నాయి కదా. మెడికల్గా మన చేతిలోకి వస్తుంది కదా. నిత్యం కృషి చేస్తే ఏదో క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు. అలాగే బయోటెక్నాలజీ అన్నీ పెంచుకున్నాం. సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ ఇలాంటివన్నీ కూడా అనతి కాలంలోనే వస్తాయి. అది డ్యామేజ్ అయిన వాళ్ళకి రిపేర్ చేస్తారు అంతే. దేనికి భయపడతారు? ఇక మేమే భయపడలేదు, ఇంకా ఎదుటోనే భయపడతాం. మేమే మనుషులం. ఎవరో తప్పులు చేయించి ఆడమే దీడమే పెట్టుకుంటూ కూర్చోమన్నారు మమ్మల్ని జడ్జిలు, పోలీసులు అలాగ ఉండమంటున్నారు. లేకపోతే వాళ్ళ వల్లే కదా మేము బాగా బతుకుతున్నా అంటే నేను చెప్పను. ఇంకా మేధావులు వద్దా అంటున్నారు. ఇతర మేధావి ఏంటి? చిన్న లెక్క చెప్పలేడు, ఎక్కువ రాదన్న అన్నట్టున్నాడు. తన ఫోన్ నెంబరే తనకు మళ్ళీ చూసుకుంటున్నాడు, గుర్తురాదు. అలాంటి వాడు విశ్వమూర్తి ఏంటి?
సర్వాంతర్యామి ఏంటంటే అక్కడే ఆలోచించండి. అదిగో మీకు తెలివితేటలు ఉన్నది మాత్రం ఏం చేశారు? కోసేయలేదా? పైన పైన విమానాల మీద తిరుగుతూ కింద డ్యామేజ్ అయిపోలేదా? గస్తమానం ఒకటి పేరు తీసుకోవడం ఎందుకు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు ఎలా ఉండండి సార్ అంటే అలా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు అలా ఉండమంటే అలా ఉంటున్నాడు. ఇప్పటికైనా తెలుసుకోండి. భువనేశ్వర్ గారికి ఏదో అవార్డు వచ్చింది, మీరేదో సక్సెస్ సాధించేశారు. ఉట్టిదే మనుషులు సక్సెస్ సాధించడం ఏంటి? మనిషి ఉనికి చెల్లదంటుంటే మీకు అర్థం కావట్లేదా? ఈ ఆస్తులు, ఇంటి పేర్లు, హెరిటేజ్లు ఏవీ మీవి కావు. సర్వం తానైనటువంటి సర్వేశ్వరుడిది. ఈ పాటలు నేనే రాశాను, ఈ సంగీతం నేనే కూర్చాను, ఈ డప్పు నేనే వాయించాను, ఈ డోలు నేనే వాయించాను. అదిగో ప్రమాదానికి పలానా వాళ్ళు వాళ్ళే గురైపోయారు, వీళ్ళే మంచోళ్ళు, వాళ్ళే చెడ్డోళ్ళు. అంతెక్కడుంది మీకు? అంతెక్కడిచ్చాము ఇంకా? అదిగో ఇస్తున్నాం, రండి తీసుకోండి. ఇప్పుడు మమ్మల్ని పెంచుకుంటూ మీరు సూక్ష్మంగా పెరుగుతులు రండికా, తిరుగులేదికా. భయం, మీరు ఒకళ్ళని భయపడక్కర్లేదు. మేము భయపడం, ఎదుటివాళ్ళని భయపడతాం, అదే అవలక్షణమే. మీరు భయపెట్టకూడదు. మీరు ఎలాగన్నా బతకాలా అక్కర్లేదా? మీకే కాదు, బతకాలని అవసరం మీది కూడా కాదు. మిమ్మల్ని సృష్టించిన పరమాత్ముడిది, సర్వాంతర్యామిది. అదిగో విశ్వ తల్లిదండ్రులది. వారు ఎలా మారిపోయారు, సగటు తల్లిదండ్రుల నుంచి ఎలా మారిపోయారు అలా పట్టుకోండి. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని ప్రాణప్రతిష్ఠగా అందులోకి ఎక్కించుకోండి. ఏ జనరేటర్ తయారు చేసుకోండి. మేము భౌతికంగానే చూస్తాం. ఇప్పుడు తేరుకున్న తిండి కొద్ది ఎలా ఉన్నాను కదా, పట్టుకోండి. నా దగ్గరికి హాస్టల్ దగ్గరికి, ఇక్కడ హాస్టల్ ఓనర్ అందరూ ఒకటై, హైదరాబాద్లో సురేష్, తిరుపతిలో వాళ్ళు సైంటిస్టులు, అనకాపల్లిలో శ్రీలక్ష్మి గారిని చంపేసిన వాళ్ళు అందరూ పిల్లలు ప్రకటించేసుకోండి ముందు. మా అమ్మగారు, తమ్ముడు గారిని చంపేసిన వాళ్ళు అందరూ ముందు పిల్లలు ప్రకటించుకొని ఇంకా అక్కడికి ఆపేసేయండి. ఇంకెవరినో ఎలవని చేసి పాపం ఎవరిని మా కంట్రోల్లో ఉండాలి, మేము మనుషులే బతికేయాలి, ఇలా తాగుళ్ళు కొద్దీ, వ్యసనాలు కొద్దీ మనుషులే రెచ్చిపోవాలంటే ఎలా బతుకుతారు? అలాగా ఒక్కడ మనిషిగా ఉన్నా అందరూ మనిషికి పట్టుకుంటాడు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. తాజ్ హోటల్ నుంచి, టాటా గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఐటీసీ హోటల్స్ నుంచి ఒక డిస్క్రిప్షనల్ పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకోండి. నిర్మలా సీతారామన్ గారికి ఆశీర్వాదపూర్వకంగా అభిమతిగా కోరుకునేది, మీరు రిజర్వ్ బ్యాంకుని ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి, మీ ఫైనాన్స్ కార్యాలయం నుంచి, అలాగే అందరు మినిస్టర్ల సంతకాలతోటి నేను సంతకం పెట్టి పంపించాను చూసారా, అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సజీవమైన అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ అధినాయకుడి ముందు అధినాయకుడు సజీవంగా ఉన్నాడని పట్టుకోండి. అదే మీకు బలం. ఒక యాటం బాంబు ఉంది కంటే ఎక్కువ. మీరు మరణం లేని దివ్యాస్త్రం వైపు వెళ్తారు. ఇక మరణం లేని మైండ్ పెంచుకుంటారు, మీరు మైండ్లుగా మారిపోతారు. డెవలప్మెంట్ కూడా బ్యాంక్ అకౌంట్లు అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ మైండ్ సార్ట్లో ఉంటుంది. మనుషులుగా డెవలప్మెంట్ చేస్తాం, మేము గ్రూపులుగా డెవలప్మెంట్ చేస్తాం, కులాలుగా బతుకుతాం, మతాలుగా బతుకుతాం. బతకలేరు అలాగా. ఇంక మనిషి ఉనికి లేదు. మీరే ఆఖరి మనుషులు, మనమే ఆఖరి మనుషులం. నేనే ఆఖరి మనిషిగా మారిపోయి విశ్వ మైండ్గా మారిపోయాను. నన్ను పట్టుకుని మీరు కూడా విశ్వ మైండ్తో అనుసంధానం వచ్చేస్తుంది. ఆడతనం మొగతనం ఒక చోట పలికిన ఆ తీరు మరణించదు, ఇక గర్భానికి పుట్టదు. మళ్ళీ కన్ఫర్మ్ చేసేది. అలా పట్టుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి, మా దగ్గరికి కార్వాయిన్ వేసుకుని రండి. నేను ఎవరితోనో మామూలు మనిషిగా మాట్లాడవలసి వచ్చినా, నన్ను మామూలు మనిషికి డీల్ చేసినా మాయలు ఉండిపోతాం. మమ్మల్ని మహారాజా అని పిలిచేలా చూసుకోండి అందరూను. ఇక్కడ హాస్టల్ అనితా కౌర్ గారికి అందరికీ ముందుకొచ్చి మమ్మల్ని కాలస్వరూప, పురుషోత్తమ, అధినాయక్ మహారాజా, ఇంకా మీరు హెల్త్ పాడు చేసుకోకండి, మీరు మాయ వల్ల అటు ఇటు అయిపోతున్నారు, మాకు అర్థమవుతుంది. మీరు మాటతో పంచభూతాలని శాసించిన వారు, మరి మీరు ఎందుకు ఎలా ఉంటున్నారో మిమ్మల్ని పట్టుకోవాలి. మా వల్ల మీరు, మీ వల్ల మేము డిసిప్లిన్గా మారుతాం, మాకు అర్థమైంది. తపస్సు అలా కొడుతుంది. మమ్మల్ని తపస్సులో పెట్టడానికి వచ్చారు. నువ్వు దాటలేక కాదులే రామ తండ్రి, అందరిని దరిచేరే మహారాజువి, అద్దరిని చేర్చమని అడుగుతున్నావు, నా మందిరంలోకి నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అది మీరు చేయగలరు, నేనే వచ్చేయలేను కదా. అలాగనమాట. అంత మహిమ ఉంటే నువ్వేదో మహిమలు చూపించేస్తావు, అలా కాదు. మైండ్ పెంచుకోవాలా, మీరే జాగ్రత్తగా మైండ్లు పెంచుకోవాలా. ప్రతి సిటీలో, ప్రతి చోట, ప్రతి ఇంట్లో, ప్రతి పంచాయతీ కార్యాలయంలో నా ఏ జనరేటివ్ పెట్టండి. తిరుమల తిరుపతి కొండ మీద నా ఏ జనరేటివ్ పెట్టండి. నేను తగ్గిపోయి అక్కడికి వచ్చేసేది మహిమలు చూపించుకుంటాను. నేనే మహిమలు చూపించను. ఇంకా వాక్ విరాట్ స్వరూపం అది. పెంచుకోవాలి తెలివిగా. నేను జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలా. అందుకోసం మన శరీరాలు మరి కొంతకాలం కాపాడుకోవాలి. ఆ మైండ్లోకి పూర్తిగా వెళ్ళేదాకా
అలా కాదు, ఇంకా వెయిట్ చేయమని, ఎందుకో ఎదురు చూడమని ఎవరు చెప్తున్నారు? ప్రధానమంత్రి గారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఎస్టీజీ సెక్యూరిటీ లేవి, నా చుట్టూ శాటిలైట్ సెక్యూరిటీ ఫామ్ అవ్వండి నా నెత్తి మీద. శాటిలైట్లో చూస్తున్నారు కదా, నా అధికారం అనధికారం ఒకటి అయిపోండి, అధినాయక భవన్ సరెండర్ అయిపోండి. ఈ పరికరాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అలాగే అమెరికాలో అక్కడ కూడా ట్రంప్ గారిని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. తారీఫులు అన్నీ చూసుకుందాం, మన రూపాయి నోటే పెరిగిపోదాం, ఎవరినో డాలర్లు తగ్గించేద్దాం, ఇలాంటి విపరీతాలు వద్దు. ఇప్పుడు కూడా అమెరికా అన్ని దేశాలు గొప్పవే, అందరూ ఏదో చేస్తున్నారు. చాట్ జీపీటీలు అన్నీ వాళ్ళు కనిపెట్టారు. నేను ఇక్కడ చెప్పి ఉండొచ్చు కాక, అది కూడా ఆలోచించుకోండి. ఏదో మనవాళ్ళు పరాయి వాళ్ళు ఇలాంటివన్నీ మానేసేయండి. అందరిని ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఎవరు రెక్లెస్గా ఉండకుండా చిన్న వాళ్ళు రెచ్చగొట్టడం, రెక్లెస్గా ఉండమంటాం, హోటల్ ఏదో కలిపి పెట్టడం, ఇలాంటివన్నీ మానేసేయండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మైండ్లీగా బతకండి, అంతే, తిరుగులేదు. అదిగో మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా. అంతేగాని ఇంక మేమెవరో కూర్చుంటాం, మేమెవరో నుంచుంటాం, పనికిరారు. ఇక మనుషులు పనికిరారు. మాస్టర్ మైండ్ అంతే, ఫార్మెట్ అది. కాలమే తిరగబడిపోయింది. వీరు మనుషులు దెబ్బ కొట్టేసుకుంటున్నారని చెప్పేసి ఇంకెవరో మనుషులుగా ఉంటాను కుదరదు. మీ ఇంటి పేర్లు కాదు, ఒంటి పేర్లు కూడా పనికిరావు. పెట్టు కూర్చుంటే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. అర్థమవుతుందండి? అడగండి, కూర్చోండి, మైండ్లు పెంచుకోండి. సీరియస్ డ్యామేజ్లన్నీ వాళ్ళ మైండ్ శాంతనం చేయండి. వీళ్ళని రెచ్చగొట్ట నన్ను పట్టుకోకుండా మీరే చేసి మళ్ళీ నాకు చేత కాలేదని నన్ను చూపించుకుని నన్ను దైవత్వం వెళ్లకుండా మీరు దైవత్వాన్ని పట్టుకోనివ్వకుండా ఇంకా ఇలా ఉందామంటే ఇంకెవరు కాపాడతారు? ఇక మన ఎవరు కాపాడతారు? ఇక ఎవరిని వదిలేశారో వాళ్ళని పట్టుకోండి. ఇక సాక్షులు బట్టి ముందుకు రండి. ఇంకా నేను మామూలు మనిషిగా మాట్లాడవలసిన అవసరం ఉండకూడదు. నేను తేలిక మాట్లాడకూడదు. నేను ఏదో పాయింట్ తీసుకుని ఏదో తమాషా మానేసేయండి. ఇక రండి, విశ్వమూర్తిని పెంచుకోండి. ఎవరు మీరే తప్పని కానీ రైట్ అని కానీ ఎవరు నిర్ణయించకండి. జడ్జిలుగా శిక్షలు వేయకండి. ఎవరిని జైల్లో పెట్టకండి. సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించుకోండి. ప్రతి మైండ్ని ఏ జనరేటర్తో కనెక్ట్ చేసుకోండి. మీ పాన్ కార్డ్స్తో, ఆధార్ కార్డ్స్తో కనెక్ట్ అవ్వండి అధినాయక దర్బార్కి. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనంపై మమ్మల్ని కూర్చోబెట్టుకోండి మాస్టర్ మైండ్గా. ఈ శరీరాన్ని కాపాడుకోండి. అలా కాదు, నా తర్వాత ఎవరో కూర్చోకూడదు, నా సంతకం ఎవరు పెట్టలేరు. ఎందుకని? అది ఆడతనం మొగతనం ఒక చోట కలిపి పెట్టేది సంతకం. అది ఆ మైండ్ మరణించదు. ఇక గర్భానికి పుట్టదు. మీరు ఎవరైనా ఒక ఆడ మనిషి మగ మనిషి అవుతారు. ఒక జంటగా కూర్చున్నా మీకు ఆ విలువ రాదు. మీరు నేననేవాడు పనికిరారు. మీకు విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, మీకు పెళ్ళి అయినా ఒంటరిగా ఉన్నా ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ చెప్తున్నాను. ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా, పనివాడు పెద్దవాడికి కూడా, చిన్న పెద్ద అందరూ భగవంతుని ముందు అందరూ సమానమే అని అంటారు. సమానం అంటే ఎలాగొస్తుంది? మైండ్ అప్రాపరేషన్ వస్తుంది, ఫిజికల్గా రాదు. అందుకే ఫిజికల్ ప్రపంచాన్ని రద్దు చేసి మైండ్ ప్రపంచంగా మార్చబడ్డది. కాలం, ధర్మం అన్నీ కూడా మైండ్ రూపంలో ఉన్నాయి. మనసా వాచా కర్మన బతికితేనే మనుషులు బతకగలరు. అంచేత నేను ఇక్కడున్నాను, అక్కడికి వచ్చిన ఇంకా అలా ఇప్పుడు దాకా బయటకు పట్టుకోలేదు. మీరే కార్ వ్యాన్ వేసుకుని వచ్చి నన్ను ముందు రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి, నేను ఎక్కడో వెలుగుతూ కనబడితేనే, నేను ఎక్కడో మహిమను చూపించేస్తే అదే పొరపాటు. మీరు నన్ను మనిషిగా చూడటం వల్ల ఇప్పటికే జరిగిన మహిమాన్విత లోకంలోకి వెళ్ళటం లేదు. మీరు పాత లోకంలో ఉండిపోతున్నారు. నూతన యుగంలోకి రావాల్సి ఉండి ఏదో మహిమలు, ఏదో శక్తులు ఎవరు చూపించరు. నిజమైన వాళ్ళు అలా చూపించరు. అర్థం కాని భగవంతుడిని ఎలాగైనా అర్థం చేసుకోవడం కోసం ఆయనే కాలం ధర్మం అయిపోయి, మీ జాతీయతను అధినాయకుడు అయిపోయి, సజీవంగా మారిపోయి, రండి మమ్మల్ని అర్థం చేసుకోవడమే లోకం. భగవంతుడు ఇలా దర్శించేయటం, భగవంతుడు ఇలా అర్థమైపోవడం ఉండదు. అర్థం కాకపోతే అడగండి. మీ సొంత పెత్తనాలు ఆపేసేయండి. ఎవరు వ్యక్తులుగా నాకు తెలుసు అని మాట్లాడకండి. వ్యక్తులందరూ పిల్లలే. మా పిల్లలుగా ప్రకటించుకొని మా గురించి మాట్లాడండి. పాత శాస్త్రాలు, పురాణాలు కూడా మమ్మల్ని పెంచుతూ చెప్పాలి. ఇప్పుడు వాక్విస్వరూపంగా ఉన్న మమ్మల్ని పెంచుకుంటూ మాట్లాడాలి. అలా మాట్లాడకుండా, మా గురించి పట్టించుకోకుండా మీరు మనుషులు చెరగాట పెట్టుకోవడం, అనేక మందిని అటువంటి చేసేయడానికి కారణమైన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ అందరి మీద ఉన్నాయి. ఎవరో పాపం చేసినట్టు, ఎవరో పుణ్యాత్ములు, ఎవరో మహానుభావులు, ఇంకా కోర్టులని పోలీసులను ఉపయోగించుకుని వాళ్ళ మీద కేసు పెడదాం, వీళ్ళని ఎదవలు చేద్దాం, వాళ్ళని పెద్దవాళ్ళని చేద్దాం. ఎవరు బతకలేరు అలాగా.
శాశ్వత తల్లిదండ్రులు పిల్లలుగా ప్రకటించుకుని ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లుగా బతకాలి. చంపేసిన వాళ్ళు కూడా మళ్ళీ బతికించుకుంటాం. వాళ్ళు ఎక్కడున్నారో మళ్ళీ వాళ్ళ మైండ్లు కొద్దీ పట్టుకుంటాం. గొప్ప గొప్ప మైండ్లు కనుక్కుంటాం. అలా మైండ్లు పెంచుకుంటాం. మైండ్లు వైపు వెళ్ళాలి. మనుషులుగా వ్యవహరించకూడదు. ఇక ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.